చెర్రీ పువ్వు చంద్రమల్లి యక్షిణి ప్రేమకథ భాగం 2 చంద్రకాంతి మధ్య ప్రేమ. ఆ రాత్రి తరువాత అరవింద్ మనసు ఆ అరణ్యం నుండి బయటకు రాలేదు. ఆమె చూపు, ఆమె స్వరం, ఆమె వెండివర్ణపు రూపం ఇవన్నీ అతని మనసులో అల్లుకున్న మాయజాలం. అతను చెక్కే ప్రతి రాతి రూపంలో కూడా ఆమె ముఖం కనబడేది. రోజులు గడుస్తుండగా అరవింద్ ప్రతి సాయంత్రం మెల్లగా అడవిలోకి వెళ్లి చంద్రమల్లిని కలుసుకోవడం ప్రారంభించాడు. మొదట ఆమె దూరంగా ఉండేది, మాటలు తగ్గించి. కాని అతని పసితనమైన మనసు, కళపట్ల ఉన్న ఆరాధన, ప్రేమలో మలచిన గౌరవం ఆమె హృదయాన్ని మృదువుగా మార్చేసింది. ఒకరోజు చంద్రుడు ఆకాశంలో సగం మెరిసే రాత్రి అరవింద్ ఆమె దగ్గర కూర్చుని అడిగాడు, చంద్రమల్లి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు ఈ అడవిలోనే? ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆ నీటిని చూసింది. చంద్రకాంతి నీటిమీద వెండి చీరలా పడింది. నేను ఒకప్పుడు మనిషినే అని ఆమె నెమ్మదిగా చెప్పింది. నందనవనంలో నివసించే యక్షులలో ఒకరు నన్ను ప్రేమించాడు. కాని దేవతలు ఆ ప్రేమను నిషేధించారు. ఆ యక్షుడు నన్ను కాపాడేందుకు ప్రయత్నించాడు. కాని నేను శపించబడి ఈ అడవిలో బంధించబడిపోయాను. శాపం చెబుతోంది, ఒక మానవుడు నీ హృదయాన్ని నిజమైన ప్రేమతో తాకితేనే నీకు విముక్తి. అరవింద్ ఆమె మాటలు వింటూ మౌనంగా ఆమె కళ్లలోకి చూశాడు. అయితే ఆ మానవుడు నేనే కావచ్చు అని అతడు నిశ్శబ్దంగా అన్నాడు. ఆ మాట విన్న చంద్రమల్లికి ఒక చలికంపనం పుట్టింది. భయం, ఆనందం, ఆశలు అన్నీ కలగలసిన భావన. రోజులు గడుస్తూనే ఉన్నాయి. అరవింద్ ఆమెకు పూలు తెచ్చేవాడు. తన రాతి శిల్పాల గురించి చెబుతూనే ఉండేవాడు. ఆమె అతనికి అరణ్యంలోని మాయా పుష్పాలు, జలతారలు, గంధములు చూపించేది. ఆ ఇద్దరి మధ్య మానవ ప్రేమకంటే మించి ఉన్న బంధం ఏర్పడింది, ఆత్మల మధ్య సంబంధం. ఒక రాత్రి చంద్రమల్లి అడిగింది, అరవింద్, నీ మనసులో నాకు భయం లేదా? అతడు నవ్వాడు. నీ కళ్లలో చంద్రుడు మెరుస్తున్నాడు. అటువంటి కాంతిని చూసే మనిషి భయపడడమా? ఆ మాటలతో ఆమె ముఖంలో చిరునవ్వు విరిసింది. ఆ నవ్వు ఆ అడవినే మురిపించింది. గాలి పువ్వుల వాసనతో నిండిపోయింది. చంద్రుడు మరింత ప్రకాశించాడు. కాని అదే సమయంలో అడవిలోని చెట్ల మధ్య నుండి ఒక గంభీర స్వరం వినిపించింది. చంద్రమల్లి! అది అరణ్య దేవత స్వరం. గాలి ఉరుములా మారింది. నీటిలో అలలు ఎగసి పడాయి. నువ్వు శాపాన్ని మరచిపోయావా? మానవునితో ప్రేమ నిషిద్ధం. చంద్రమల్లి వెనక్కి తగ్గింది, భయంతో. అరవింద్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె శాపం నుంచి బయటపడాలి అని అతడు గట్టిగా అన్నాడు. అదే క్షణం ఆకాశం మెరుపులతో మెరిసింది. అరణ్య దేవత రూపం ఆకాశంలో కనిపించింది, జ్వాలల చుట్టూ కాంతి. మానవుడా, నీ ప్రేమ నిజమైతే 3 పరీక్షలను ఎదుర్కో. నీ హృదయముని, నీ విశ్వాసమును, నీ త్యాగమును చూపించు. అప్పుడు మాత్రమే యక్షిని విముక్తి పొందుతుంది. అరవింద్ తల ఊపాడు. ఆమె కోసం ఏదైనా చేస్తాను. చంద్రమల్లి కళ్లలో కన్నీళ్లు జారాయి. భయం కాదు, ఆశ. భాగం 2 ముగింపు. కుడి చూపుడు వేలు భాగం 3లో అరవింద్ ఆ 3 పరీక్షలను ఎదుర్కొంటాడు. హృదయ పరీక్ష, విశ్వాస పరీక్ష, త్యాగ పరీక్ష. ప్రేమ, మంత్రం, మాయాజాలం మరియు మనుష్యత్వం కలిసిన అద్భుత ఘట్టం. రాయనా భాగం 3.